హ్యాపీ క్రిస్మస్ అంటున్నాం, అసలు హ్యాపీ అంటే తెలియకుండా హ్యాపీ క్రిస్మస్ అంటాం. అంటే ఇవన్నీ బైబిల్లో నుంచి ఎందుకు మనం అడుగుతున్నామంటే కొన్ని మాటలు నేను అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. బెత్లెహేములో సందడి, బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా అంటున్నారు. అసలు బెత్లెహేములో నక్షత్రం పుట్టిందా? బైబిల్లో ఉందా? చూసారా, ప్రాముఖ్యమైన సంగతులు కూడా తెలియదు మనకి. సొసైటీలో మనకి ఏమి తెలియకపోయినా తెలియదన్నా పర్లేదని బతికేయచ్చు, కానీ వాక్యం దగ్గర తెలియదంటే తెలియదు, తెలుసు అంటే తెలుసు అంతే. ఎక్కడ ఏం తెలియకపోయినా పెద్ద ఒరిగిపోయేది కరిగిపోయేది ఏమీ లేదు, తెలియకపోయినా నడిచిపోతుంది. కానీ దేవుడి దగ్గర తెలియదంటే తెలియదంతే. ఎందుకు? మన ఆత్మ నష్టపోకూడదంటే ఖచ్చితంగా ఈ వాక్య విషయంలో మనం నటన నేర్చుకోకూడదు. మనకు తెలియదంటే తెలియదు. ఇప్పుడు చదివాం, ఈ చదివిన విషయంలో ఒక సందర్భం ఉంది.